హలో హలో చెక్ చెక్ మా బట్టలు అడుక్కొచ్చేసుకున్నాం ఆగండమ్మా మీరు వస్తాయి అందరికి ఇస్తారు లైన్ లో ఉండండి అందరికి ఇస్తారు లైన్ లో ఉండండి మాట్లాడటానికి నెట్టుకోదు కొంచెం ఉంటామా అమ్మో నచ్చేటప్పుడు ముందుకు వచ్చాను అదే అదే వచ్చేటప్పుడు చెప్పు మేడం గారికి 15 రోజులు బాబు పడిపోతే ఎలాగా హాస్పిటల్లో పెట్టారండి చెప్పండి మేడం అసలు తినడానికి కానీ ఇబ్బంది లేదు అదే మాకు కావాల్సింది బట్టలు అన్నాలు వాటర్ పెట్టేస్తామని అధికారులు ఏం మాట్లాడాలా మీ మీరే వచ్చారు జనాలకు చూడండి మేడం చెప్పబట్టి ఇక్కడ దాకా ఇందా ఉన్నారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మేడం 5 కేజీలు బస్తా అని చెప్పి స్టోర్ వేయించారు మేడం ఏ అధికారులు అలా చెప్పిన మేడం గారు రాబట్టి ఉన్నారు జనాలు చాలా మంది ఉన్నారు ఇంకో ప్లేస్ ఏంటంటే ఇదంతా రైల్వే ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చాలా పేరు బిల్డింగ్ ఉన్న వాళ్ళు కాదు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏమి అందట్లేదు ఎవరికి చెప్పినా సరే ఉపయోగం లేదు జగన్ గారు వచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు వెళ్ళిపోయింది ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వెళ్ళిపోయారు ఇదే జరుగుతుంది కానీ పైసా అనౌన్స్మెంట్ రాలేదు మేడం ఇప్పుడు ఇది జరుగుతుంది మేడం ఒక్కొక్కరి ఇంట్లో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళే మేడం వాళ్ళ దగ్గర ఉంటే మా అయితే ఫ్రిడ్జ్ పరుపులు తర్వాత ఏమో లోపల ఉన్న బియ్యము సరుకులు మొత్తం పాడైపోయినాయి మేడం ఈవెన్ ఏది ఉపయోగం లేదు మీరు ఇప్పుడు అంటే చూడడానికి అవ్వదు కానీ మీరు శానిటేషన్ వెళ్తున్న ట్రాక్టర్లు చూస్తే మీకు విషయం అర్థమవుతుంది ఎంత ఇల్లు పోయినాయో ఎంత పోయినాయో ఎవరికి చెప్పుకోవాలో తెలియక అందరూ ఏడుస్తారు మీలాంటి వాళ్ళు వచ్చి రావట్టినప్పుడు అందరూ బయటకు రావడం ఏడవడం రాత్రిపాటు ఇంటికి వెళ్ళి ఆ ముక్కు పోయిన దాంట్లో పడుకోవడం మేడం ఇంటికి 1,00,000 రూపాయలు ఇప్పించండి మేడం ఒక్కసారి అందరూ బాగుపడతారు మేడం పేరు చెప్పుకుంటారు
నా ఖాతా ₹1,00,000 చదువుకోను నేను. నా ఖాతాకి మా ఆయన లేడు, నా కొడుకు లేడు. 3 లక్షలు నష్టమైంది మేడం. 3 లక్షలు నష్టమైంది. అమ్మా, ఈ పిల్లని వేసుకొని బతుకుతాను నేను. నాకు పింఛనే వస్తుంది. ఈ పిల్లని వేసుకొని బతుకుతాను నేను. పిల్లని వేసుకొని నా ఖాతాకి వద్దు. అగో ఆ పక్కన